అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వనపర్తి కాంగ్రెస్ లో తారాస్థాయికి చేరింది వర్గపోరు. సీనియర్లు తనకి అన్యాయం చేశారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సీనియర్లే మోసం చేశారంటూ ఆరోపిస్తున్నారు. అధిష్టానం అడిగితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా రెడీ అంటున్నారు మేఘారెడ్డి. కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. సార్ చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చాయా? కొన్ని చోట్ల పార్టీకి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం జరిగింది అసలు? వనపర్తి నియోజకవర్గంలో దాదాపు మాకు 140 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో దాంట్లో మేము 85 దాకా గెలుచున్నాము. కొన్ని దగ్గర ఒక 10 నుంచి 15 విలేజ్లు మా అనుకునేటోళ్ళు, కొంతమంది సీనియర్ నాయకులు అనుకునేటోళ్ళు, కొంచెం మంచి పెద్ద మనుషులు అనుకునేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ మేము జెండా మోసినాం అనుకునేటోళ్ళు, ఆ జెండా మోసిన కార్యకర్తలు భుజాల మీద ఎత్తుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం మోసం చేసి ముందల నుంచి పొడిచేటోళ్ళు ఒకరైతే వెనక నుంచి పొడిచేటోళ్ళు ఒకరు. వనపర్తిలో ఆ ప్రాబ్లం ఒకటి అయింది. సో ఆ ప్రాబ్లం రాకుంటే నాకు తెలిసి 100 దాకా గెలుస్తుంటుంది. సో ఒక 15 వాళ్ళ నుంచి డిస్టర్బ్ అయినాం. ఈ వ్యవహారం జరిగింది, మీకున్న అంచనాలు ఏంటి? మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఏముంది, చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఆగి మాట్లాడుతుంటే ఇప్పుడే సార్ ఫోన్ వచ్చింది, ఏం చెప్పిండు, ఏ సార్ అంటే పలానా సార్ అంటే ఏం చెప్పిండంటే బీఆర్ఎస్లో గెలిపామని చెప్పిండట. అది వాళ్ళ పరిస్థితి. ఇవి నేను చెప్పేది ఆరోపణలు కాదు, నాకున్న సాక్ష్యాలు. ఎట్లా ప్రతి విలేజ్లో, జంగమాయపల్లిలో, సో అప్పారెడ్డిపల్లిలో, ఉప్పర్పల్లిలో, అంటే చాలా గోపాల్పేటలో, ఇంకా చాలా దగ్గర పొలికపాడులో, అంటే చాలా దగ్గరలో చాలా విలేజ్లు, ఇంకా నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి. అట్లా 15 నుంచి 20 విలేజ్లు ఇండైరెక్ట్గా చేసిండ్రు. అట్లా కాంగ్రెస్ రెబల్ లేని చోట కూడా బీఆర్ఎస్లను, అంటే మేఘారెడ్డి మీద కోపం ఉంటే మేఘారెడ్డిని పొడసాలి, మల్లురావు గారి మీద కోపం ఉంటే మల్లురావు గారిని పొడసాలి. కానీ గుండెల మీద పెట్టుకొని ఇన్నేళ్ళు 40 ఏళ్ళు మోసిన కార్యకర్తలను వాళ్ళని పొడుస్తారంటే ఇంకా దానికి వాళ్ళు పొడిచినోడు, మోసం చేసినోడు ఆన్సర్ చెప్పాలా, లేకపోతే దానికి మా వాళ్ళు సరైన టైంలో ఆన్సర్ చెప్తారు. కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేయమంటే రిటర్న్ ఇస్తా. అదర్వైజ్ అంటే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను మా కార్యకర్తలకు, వనపర్తిలో ఉన్న 3 లక్షల మంది ఓటర్లు, 4 లక్షల మంది పాపులేషన్కు, వాళ్ళకు నేను ఆ మేధావులకు, మా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు వాళ్ళకి చెప్తాను, నేను జరిగింది ఇది, మీరు ఏం పనిష్మెంట్ చేస్తారు, మరి తప్పు చేసినకు చేస్తారా, నాకు చేస్తారని మా కార్యకర్తలను అడుగుతున్నాను. నేను ఆ పెద్దవంచుల పేర్లు నేను చెప్పదలుచుకోలే. ఎవరైతే తప్పు చేస్తారో ఆ పెద్దవంచులకు వాళ్ళకి అర్థమవుతుంది తప్పు చేసిన ఫీలింగ్. లేదు మేము మాట్లాడలేదు, బీఆర్ఎస్ పార్టీలు వెళ్తారో మాకు అక్రమ సంబంధం లేదు అని ఎవరైనా చెప్తే వచ్చి ఏ గుళ్ళో జరుగుతారో జ్వరమని చెప్పండి. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 వనపర్తి నుంచి.